కాంతం, ఎన్నిసార్లు లెక్క పెట్టినా అవే డబ్బులుంటాయి. పిల్లల్ని పెట్టావు. మీరు ఊరుకోండి. డబ్బులు పిల్లల్ని పెట్టకపోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తుకి ఇవే ఉపయోగపడతాయి. 6 నెలల క్రితం రావాల్సిన డబ్బులు ఇదిగో ఈ రోజు వచ్చాయి. ఎంత వడ్డీ నష్టపోయావనుకుంటున్నారు? నువ్వు వడ్డీ మాత్రమే నష్టపోయావే. నీ కట్నం ఆశకి హేమ తండ్రి సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది తెలుసా? అంత సానుభూతి ఏం అవసరం లేదులేండి. ఏదో నా వల్లే వాళ్ళు రోడ్డున పడ్డారు అన్నట్టుగా మాట్లాడతారేంటి? కూతుర్ని వదిలేసి వెళ్ళారుగా, ఉంటారులేండి ఏ చెట్టు కిందో పుట్ట కిందో. ఇప్పుడు హేమ కాన్పులు, ఖర్చులు, తిండి తిప్పలు, బారసాలు, శ్రీమంతాలు, పిల్లల ఖర్చులు, అమ్మో అమ్మో అమ్మో, ఇవన్నీ లెక్కేస్తే ఈ 30 లక్షలు దేనికి సరిపోతాయి? 6 నెలలు ఆగితే ఇంకో 10 లక్షలు అడుగుదాం. ఇస్తే ఇంట్లో ఉంటుంది, లేకపోతే మళ్ళీ పంపిద్దాం. ఇది పాపిష్టి డబ్బే. ఏం చేసుకుంటావే? ఏం చేసుకుంటానా? ముందు మీ జేబులోంచి ఒక 500 రూపాయల నోట్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వమని చెప్పానా? ఇక్కడ ఇంత డబ్బుంది కదా, ఇంకా నా జేబులో డబ్బులు ఎందుకు? అబ్బా, ఇవ్వమంటే. తీసుకో. ఇప్పుడు చెప్పండి, ఏది పాపిష్టి డబ్బు, ఏది పుణ్యపు సొమ్ము? దీనికి దుమ్ము పట్టినా, చిరిగిపోయినా, మడతలు పడ్డా, వికారంగా తయారైనా ఏ మాత్రం విలువ తగ్గదు. డబ్బంటే అదే. కాంతం, మీలాగే ఉంటే ఇంట్లోనే తిరుపతి స్వామిని తలుచుకొని క్షవరం పెట్టుకోవాల్సిందే. ఈ డబ్బు మీదున్న పిచ్చి కాస్త జ్ఞానం మీద చూపించున్నట్టయితే మన కాపురం చల్లగా ఉండేది కదే. అంత వేడిగా ఉంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో కూర్చోండి. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువనేగా. అందుకే మీకు ఎక్కువ డబ్బున్న వ్యవహారాలు చెప్పను. ముందు ఏసీ వేయండి. లక్ష్మీదేవి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. కర్మ కర్మ, వేయక చస్తానా? అలాగే, సరే ఉంటానే. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. సారీ హేమ, కట్నం కోసం నేను పుట్టింటికి పంపించాను. 1,00,000 2 లక్షలు అయితే నేనే సర్దుండేవాడిని, అమ్మకి ఇచ్చేయమని చెప్పుండేవాడిని. కానీ 25 లక్షలంటే... ఇచ్చేసాం కదా, ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? నిజంగా ఆ ఇల్లమే డబ్బులు తీసుకొచ్చారా? ఎందుకు అలా అడిగారు? మీ ఇల్లు అమ్మితే 30 లక్షలు రావు కదా? ఎందుకు రావు? మా నాన్న తెలివితేటలతో ఆ రేటుకి అమ్మేశాడేమో. ఆ ఏరియాలో మీ ఇల్లు 15 లక్షల కంటే ఎక్కువ పలకదు. అమ్మితే ఇంకా 15 లక్షలు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేశారని అడుగుతున్నాను. ఇది డౌట్ కాదు, జస్ట్ తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. ఏమో, ఆ విషయాలన్నీ మా నాన్నకి తెలుస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఆడపిల్లలకేం తెలుస్తాయని నాన్నే ఈ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ కానిచ్చేవారు కాదు. నువ్వు నా దగ్గర అసలు విషయం దాస్తున్నావునని ఇప్పుడు డౌట్ వస్తుంది. నిజమే చెప్తున్నానండి. అయినా సడన్ గా లాటరీ తగులుంటే 30 lakhs పట్టుకుని ఎప్పుడో వచ్చేసేదాన్ని కదా. లాటరీ తగిలిందని కాదు, కానీ పెళ్లిలో 25,000 కోసం పడరాని పాటలు పడ్డ మీరు ప్లాట్ అమ్మి అంత డబ్బు సింగిల్ పేమెంట్లో క్లియర్ చేశారంటే... మీ డౌట్ నాతో కాదండి, మా నాన్నతో షేర్ చేసుకోండి. సర్లే, ఎందుకు ఫీల్ అవుతావు? హలో, చెప్పండి. మీ అనుమానం నిజమేనండి. ఈ డబ్బు ఇల్లమ్మితే వచ్చింది కాదు. అసలు ఆ డబ్బు ఎందుకొచ్చిందో, దాని వెనక ఉన్న రహస్యమేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది.
త్వరలోనే తెలుసుకుంటారు. హేమక్కకు ప్రమాదం జరగబోతుందని చెప్తుంటే తను అర్థం చేసుకోవట్లేదు. వెంకట్ బావ కూడా అపార్థం చేసుకుంటున్నాడు. కానీ కానీ హేమక్క ఇక్కడే ఉంటే తప్పకుండా ప్రమాదం జరుగుతుంది. ఇల్లు కొత్తదన్నమాటే గాని ఒక్క కనెక్షన్ సరిగ్గా పనిచేసి చావదు. బాత్రూంలో గీజర్ సరిగ్గా పనిచేస్తున్నట్టయితే నాకు ఈ హీటర్ కష్టాలు ఉండేవి కాదు కదా. అమ్మయ్యా, 10 నిమిషాల్లో నీళ్లు కాగాయా సరే సరే. లేకపోతే రేపు ఎలక్ట్రీషియన్ పిలిపించి ఇంట్లో ఉన్న కనెక్షన్లన్నీ పీకి పారేసి కొత్తవి ఏం చేస్తాను అంతే. పూజ, ఏంటి వదినా? నీ పని అయిపోగానే ఒకసారి హెయిర్ డ్రైర్ ఇవ్వవా? తలారు పెట్టుకుంటాను. దాందేముంది, తీసుకో వదినా. థ్యాంక్స్ పూజ. హెయిర్ డ్రైయర్ తో షాక్ కొట్టి చనిపోతుందని అని నాకు కల వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఇదే జరగబోతుందా?
ఇప్పుడు ఇప్పుడు హేమక్కకి ఈ విషయం చెప్తే నమ్ముతుందా? ఏమంటుంది? ఏమన్నా అనుకొని తన ప్రాణాన్ని కాపాడడం నాకు ముఖ్యం. హేమక్క, 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 హేమక్క! ఏ అంజలి, ఏమైంది? లే! ఏం చేస్తులే? అరే లే అక్క! అంజలి, ఎలా ఉంది హేమ? చేయిరా, అసలే షాక్ కొట్టి షాక్ లో ఉంటే నీ బోడి పరామర్శలు. వాడి పరామర్శ కంటే నీ ఓదార్పు యాత్రే అతిగా ఉంది. ఆ? మనిషి అన్నాక కొంచెమైనా బుద్ధి ఉండాలి. నిన్ననే నా పెద్ద కోడలు ఇంటికొచ్చిందని చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పొచ్చాను. సాయంత్రం దీన్ని పలకరించడానికి వద్దామనుకున్న వాళ్ళు ఇప్పుడు దీన్ని పరామర్శించడానికి వచ్చేలా ఉన్నారు. కొంచెమైతే దీన్ని చంపేసేదానివి కదే. ఇప్పుడు ఏం కాలేదు కదమ్మా, జస్ట్ షాక్ కొట్టింది అంతే. ఇప్పుడు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నావు? ఒరే 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 ఒరే, నీ కరెంట్ షాకులు కొట్టి 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 అలవాటు పడ్డట్టున్నావురా. అయ్యోయ్యో, అసలే ఈ అమ్మాయి చాలా వీకు. రేపొద్దున ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మా నాన్నకి నేనేమని సమాధానం చెప్పాలి? డబ్బు తీసుకుని నా కూతుర్ని చంపాలని చూశారని వీళ్ళ నాన్న నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడు. అప్పుడు నేను లోపలికి వెళ్ళేదాన్ని. అప్పుడు నీకు సంతోషమేనా తల్లి? మా నాన్నేం అలా చెయ్యర్లే అత్తయ్య. అయ్యో, మీ నాన్న గురించి నాకు తెలీదు. నువ్వెక్కువ మాట్లాడకమ్మా, అలసిపోతావు. తనేమీ అలసిపోదులే అమ్మా. నువ్వు ఐస్ క్రీములు జపరించడమే గాని, అయ్యో మా వదిన ఒంట్లో బాలేదే, కాస్త జ్యూస్ అన్నా తీసుకొద్దామనుందా? పో, పోయి నా కోడలికి జ్యూస్ తీసుకురాపో. అట్టలనే మాత. పో. ఇంత ప్రేమ నా మీద వలకబోసేది నేను కట్నం డబ్బులు తెచ్చిచ్చినందుకే కదత్తయ్యా. ఏ హేమ, ఏంటది? అమ్మతో అలానే మాట్లాడేది? నిజమే కదండి. 3 నెలల క్రితం నేను బాత్రూంలో కాలు జారి పడితే కళ్ళు కనిపించడం లేదా అని తిట్టింది. ఇదే అత్తయ్య. ఇప్పుడు జ్యూస్ ఇవ్వు అంటుందంటే మార్పు నేనిచ్చిన డబ్బు వల్లే కదా. బోడ్డపు ఎవడికి కావాలే? నీ భవిష్యత్తు కోసమే కదా తీసుకుంది. కోడళ్ళు ఇంటికొచ్చారన్న మాటే గాని ఈ ఇంట్లో మనసు అంతే లేదు. ఇదేమో పిచ్చి పట్టి నల్లాగా చేస్తోంది. నువ్వేమో నాకే డబ్బు పిచ్చి అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇద్దరూ మీ నోర్లు లేస్తున్నాయని గుర్తు పెట్టుకుంటే మంచిది. అమ్మా, ఇప్పుడు గొడవలు ఎందుకు? అసలే అంజలికి ఒంట్లో బాలేదని తెలుసు కదా. దయచేసి నాకు హెల్త్ బాలేదని పిచ్చి పట్టిందని ఊరికే అనకండి బావా. నా కళ్ళ ముందు ఘోరం జరగబోతుందని అనిపించి హేమకని కాపాడాలని పక్కకి లాగాను. కానీ తనకి షాక్ వేరే రకంగా కొట్టింది. అంజలి, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ దాని గురించి ఆర్గ్యూ చేయకమ్మా. చిచి, అసలు ఈ కొంపల మనసు అంతే లేకుండా పోయింది. పదండి పదండి. హేమ,
పదవాళ్ళు. అది కాదు బావా, అసలు ఏం జరిగిందంటే నేను అంజలి ప్లీజ్ ఇంకా విసిగించకు. బావా అంజలి, ఏంటి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అనుకుంటున్నావా? ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదా? ఇంతకు ముందు నా కళ్ళకు వచ్చినట్టు జరిగేదక్క, కానీ అదేంటో ఏ రోజు నాకు కనిపించినట్టు జరగలేదు. పోనీలే, అలా జరగనందుకు సంతోషించాలి. ఈ సంతోషం ఎన్ని రోజులుంటుందిలే? చూస్తూనే ఉన్నావుగా, నువ్వు అనుకున్నది అటో ఇటో జరిగే తీరుతుంది. ఒక్కొక్కరు చస్తూ ఉంటే చూస్తూ ఉంటామో లేక మనమే చచ్చిపోతామో? ఈ దారుణాలన్నీ చూడ్డానికి చివరిదాకా మిగిలేది నువ్వు నేను. అంటే నాకు కనిపించినవన్నీ జరుగుతాయి, కానీ కనిపించినట్టు కాదన్నమాట. దట్టమైన అడవి ప్రాంతంలో 6 కోసుల దూరం వెళ్ళండి. అడవిలో 6 కోసులు దూరం వచ్చాం. అక్కడి నుండి కుడివైపుకు మళ్ళితే పెద్ద బండరాయి కనిపిస్తుంది. అక్కడ నుండి దిగువకు మెట్లుంటాయి. అవి పూర్తి కాగానే ఎడమవైపుకు తిరగండి. అక్కడ నుండి కొద్ది దూరంలో ఉన్న రుధిర భూమికి చేరుకుంటారు. ఆ రుధిర భూమి దాటి ముందుకు వెళితే గోపురం లాంటి ఒక కట్టడం కనిపిస్తుంది. అదిగో అక్కడ రండి. దాని వెనుక భాగంలో 3 గజాల స్థలంలో 3 అడుగుల లోతు తవ్వితే తాళపత్ర గ్రంథాలు దొరుకుతాయి. అలాంటి ప్రదేశంలో తాళపత్ర గ్రంథాలు ఉంచడానికి కారణం ఏంటి గురువుగారు? మనిషి స్వార్థజీవి. అలాంటి మహిమగల తాళపత్రాలు దొరికితే అధికారం పొంది నియంతగా మారాలనుకుంటాడు. అందుకే మహారుషి విద్యారణ్య స్వామి వారు మనుష్య సంచారం లేని చోట ఆ తాళపత్రాల్ని భద్రపరిచారు. వాటితో ప్రేతాత్మలు పారిపోయేలా చేయొచ్చా గురువుగారు? నిస్సందేహంగా. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోగల శక్తి, ప్రాణరహితమైన ప్రేతాత్మలను అంతమొందించే మంత్రతంత్రాలు అందులో ఉంటాయి.